This on conference the will given now be timeline. recorded. Develop a program for calculating discounts on the below criteria. Okay, so you are going to shopping is there on. So shopping you will do for some price. Okay, so price ranges పెడదాం. Okay, so if the shopping price is less than 500, okay, less than 500, give 5% discount. What you have to give? 5% discount. So if it is between 500 and 1000, give 10% discount. Give 10% discount. Okay. If it is between 1000, 1000 and 2000, give them 15% discount. If it is between 2000 and 4000, give 20% discount. If it is more than 4000, give 25% discount. Okay, so for example, expected output ఏంటి అంటే expected output, enter shopping price, enter shopping price. So suppose if I'm entering some shopping price of 2500, price కాబట్టి it can be into float, it can be into float. So shopping price is 2500. సో 2500 అంటే ఏ క్రైటీరియాలోకి వస్తుంది? 20% డిస్కౌంట్ కిందకి వస్తుందా? ఓకే, సో 20% డిస్కౌంట్ మీన్స్ 2500 ఇంటూ 20/100. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 25 టూస్ ఎంత అమ్మా? 150. 25 టూస్ 500. Okay, 25 టూస్ 500, రైట్? 25 into 20 is 500. అంతేనమ్మా? Okay. So what is the discount now? 2500 minus 500. So what is the price? Hmm. Total price exact ఇట్లానే ప్రింట్ అవ్వాలి. So what is the total price? So total price is 2000. అంటే మీరు ఏది ఇచ్చినా కానీ ఒక 2-3 టెస్ట్ కేసెస్ ప్లాన్ చేయండి. Do it. You can use if else if.
Done. Hmm. Okay. Yeah, boys, completed. Okay. చెప్పడం ఎట్లా చేయాలి? So what is the idea here? So idea is, first of all, what is the input? Input ఏంటి? Shopping price. So you have to take the shopping price. Okay. So shopping price is equal to, what you have to take? Float off. ఎందుకు సార్ float off తీసుకోవాలి? Because I want amount, no? So it is amount కాబట్టి float of input, enter the shop price, enter the shopping price rather. Okay, enter the shopping price. Okay, enter చేశాడు. ఎంటర్ చేసిన తర్వాత what is the first condition? Less than 500. Less than 500 అంటే మీనింగ్ ఏంటి? 499.9999 వరకు. అర్థమైందా? నాట్ 500. 500 కౌంట్ చేయొద్దు. ఎస్, అప్పుడు ఏమనాలి మనము? ఇఫ్, అర్థమైందా లాజిక్? ఇఫ్ షాపింగ్ ప్రైస్ లెస్ దెన్ 500, ఇక్కడ పాయింట్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 500 లోపల, 500 తక్కువ అయితే what it would be? It would be a discount of how much? It would be a discount of how much? Discount of 5%. Discount of 5%. ఎంత డిస్కౌంట్ సార్? 5% డిస్కౌంట్. అంటే ఏం వేస్తాము? We will say SP is equal to SP minus డిస్కౌంట్ కాబట్టి మైనస్లోకి వెళ్ళాలి. డిస్కౌంట్ 2500లో నుంచి డిస్కౌంట్ తీసేయాలి కదా. సో ఏమంటాము? SP ఇంటూ 0.05. ఎందుకు సార్ 0.05? 5%, 5/100, no? 5/100 means literally what? 0.05. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఎస్, వెన్ యూ ట్రైడ్, ఏం చేశారు మిస్టేక్ ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఈ ఒక్క స్టెప్ వచ్చిందంటే మిగతా అంతా ఈజీ. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ వరకు వచ్చేసింది అందరికి? ఓకే, ఫైన్. సో ఒకవేళ 500 వాడు కొన్నాడు, ఒకటే అమౌంట్, 500 లోపల ఉంది, షాపింగ్ ప్రైస్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేస్తాం. ఇంకా వాడు 1000, 2000 రేంజ్లోకి వెళ్ళాడు ఇంకా. ఎస్ ఆర్ నో? క్లియర్?
ఓకే, లేదు వాడు 500 కన్నా ఎక్కువ కొన్నాడు అంటే he might be more than 500 but his price is below 1000. వాడు 500 కన్నా ఎక్కువ కొన్నాడు కానీ వాడు 1000 లోపలే ఉంది వాడి ప్రైస్. అలాంటప్పుడు ఏం రాయాలి మనము? 500 లెస్ దాన్ ఈక్వల్ టు, అంటే 500 ఉండొచ్చు కదా, అంతకుముందు ఏంటి 499.9999 వరకు తీసుకుంటారు. వీడు వీడు 500 నుంచి స్టార్ట్ చేస్తాడు. 500 లెస్ దాన్ ఎస్పి లెస్ దాన్ 1000 అంటే 999.999 దాకా. ఎస్, ఈజ్ ఆ క్లియర్? ఇక్కడ చిన్న లాజిక్ అది అంతే. లెస్ దాన్ ఈక్వల్ టు 1000 అని పెట్టామనుకో, పైన లెస్ దాన్ ఈక్వల్ టు 500 అని పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు క్లాష్ అవుతుంది కదా. సో కాబట్టి అక్కడ 499.99 వరకు పెడతాం, ఇక్కడ 500 నుంచి స్టార్ట్ చేస్తాం. 500 నుంచి ఎక్కడ దాకా? 9999 వరకు. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సో దెన్ సో ఆన్ సాటర్డే యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ ఆన్ దీస్ లాజిక్స్. చెప్పాను కదా, చెప్పానా? సో ఎస్పీ ఇంటూ హౌ మచ్ పర్సెంటేజ్? 10%. 10% అంటే ఎంత వేయాలి? 0.10 or 0.1 is also clear. డౌట్ వస్తే అడగండి అమ్మా, ప్రాబ్లం లేదు. రైట్, క్లియర్ ఆర్ నాట్ అప్ టు హియర్? ఎవ్రీవన్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎలిఫ్. నెక్స్ట్ రేంజ్ ఏంటి? ఒక కస్టమర్ 500 లోపల కొంటే 5% డిస్కౌంట్ ఇచ్చేసాం, స్టోరీ ఓవర్. ఒక కస్టమర్ 500 నుంచి 1000 లోపల కొంటే 10% డిస్కౌంట్ ఇచ్చాం, స్టోరీ ఓవర్. అక్కడే అయిపోతుంది ఇంకా స్టోరీ. ఓకే. నెక్స్ట్ ఎలిఫ్ ఇంకో కస్టమర్ ఏమవచ్చు 1000 నుంచి 2000 అంటే ఇప్పుడు ఏం రాయాలి? 1000 లెస్ దాన్ ఈక్వల్ టు ఎస్పి లెస్ దాన్ హౌ మచ్? 2000 మీన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అప్ టు వేర్? అప్ టు 1999.9999 లెస్ దాన్ 2000. ఆ క్లారిటీ ప్రోగ్రామ్ దగ్గర ఉంటుంది అన్నమాట మనకి. ఈజ్ ద క్లియర్? ఓకే. నౌ వాట్ ఈస్ ఎస్పి? ఎస్పి ఎంత? ఎస్పి మైనస్ ఎస్పి ఇంటూ హౌ మచ్ పర్సెంటేజ్? 15%. 0.15. 15/100. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఎలిఫ్. ఏం రాయాలి? 2000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్పి లెస్ దాన్ 4000. Done? Now SP minus how much percentage? 20%. 0.2. That's it. Clear? Right. Final గా ఇక్కడ ఎలిఫ్ పెట్టవచ్చు, లేకపోతే ఎల్స్ కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో ఎందులో పడకపోతే వీడు ఇందులో పడతాడు. ఎలిఫ్ పెట్టుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది అంతే. ఎస్పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4000. So what will happen? How much percentage I wanted to give? 25%. That's it. Clear? Right. Program అంతా అయిపోయిన తర్వాత you can print total price. What is the total price? Total price is SP. అర్థమైందా? So run this. So what it will ask you? It will ask you enter the shopping price. So మన లెక్క ప్రకారం 2500. So total price is 2000. వచ్చేసింది ఆన్సర్. Like this you can test with cases. Any number of cases you can test. Got it or not? Yes or no? Pakka? Any doubts? Any questions? Yes? Okay. So ఇట్లా మనం క్యాల్కులేషన్స్ కూడా చేయొచ్చు. Yes? Am I clear? Okay. Yeah, anyone who did not understand the program, please tell me. Question లో ఇందాక 100 నుంచి 500 అని ఇచ్చేసి 500 to 100 1000. ఇంకా చిన్న 500 to 1000. అది అండర్స్టాండబుల్.
Okay, printing mistake, typo mistake. Clear? Everyone clear with this? Okay, one more program. సో ఈ ప్రోగ్రామ్ చూస్తూ చేసిన వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిపోండి. డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు చెక్, మళ్ళీ ఇంకో క్లాసిక్ ప్రోగ్రామ్, లార్జెస్ట్ ఆఫ్ త్రీ unique numbers. So I'm giving unique numbers, three different numbers. Done, sir. Hmm. చేసిన వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు చెప్పట్లేదు అసలు. చేస్తున్నారా? Hmm?
కొంచెం అయిందా? తంది అయిపోయింది. అయిపోయిందా? సమత సమతలే అని పేరు. ఏం చేసావు చెప్పు సమత. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రోగ్రామ్? N1 తీసుకున్నావు, ఓకే. ఒక్క నిమిషం. N1 గుడ్. సరే, డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటాను నేను. సో 8 టైం సేవర్ ఈజ్ ఈక్వల్ టు 8 3 2 8 5 2. ఓకే, నెక్స్ట్ ఇఫ్ N2, ఓకే, అండ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది పెట్టొచ్చా ఇక్కడ? ఏం పెట్టాలి? అండ్ పెట్టాలి, ఓకే, రైట్. ఓకే, తర్వాత ఇది ఎందుకు పెడుతున్నాం మరి? N1 greater than N2 and N1 greater than N3, ఈ రెండెందుకు? ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలిగితే బెటర్. ఎస్, ఎనీవన్ ఫ్రమ్ బాయ్స్? ఎందుకు ఆ స్టెప్? N1 N2 తో కంపేర్ చేస్తాం, N1 N3 తో కంపేర్. ఎందుకు చేయాలి? రెండిట్లో లార్జెస్ట్ అంటే అది ప్రింట్. ఎగ్జాక్ట్లీ. సో N1 ఈజ్ కంపేర్డ్ విత్ N2 అండ్ N3. సో ఒకవేళ రెండు ట్రూ అయితే, ఆ రెండు ట్రూ అయితే N1 ఫిక్స్ అయిపోతాం. అవునా? క్లియర్? ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలమ్మా. ప్రోగ్రామ్ రాయడం ఒక ఎత్తు అయితే, ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలిగితే బెటర్. N1 ఈజ్ బిగ్. ఫైన్, సూపర్. నెక్స్ట్ స్టెప్ సమత. ఒక ఏదో ఒక్కటి ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఏదో ఒక్కటి ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ అన్నట్టే కదా. అంటే మనం నెక్స్ట్ స్టెప్కి రావాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? N2 N3. మరి N1 ఎందుకు తీసుకోకూడదు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ కంపేర్ చేసేసాం. ఆల్రెడీ N1 N2 కంపారిజన్ అయిపోయింది. సో మళ్ళీ కంపారిజన్ అనవసరం. సో కాబట్టి అంటే ఇది ఫిల్టరింగ్ లాగా అన్నమాట. సో ఫిల్టర్ చేసేసాం. ఒకవేళ N1 అయితే N1 వచ్చేస్తుంది. N1 వచ్చేస్తుంది కాబట్టి ఇంకా N1 లేకపోతేనే మనం నెక్స్ట్ స్టెప్కి వస్తున్నాము. సో అంటే ఇక్కడ ఏం చేస్తాం? గోపి అర్థమవుతుందా? ఎలిఫ్ N2 గ్రేటర్ దాన్ N3. N2ని N3ని కంపేర్ చేస్తున్నాం. సో N2 N3లో మరి ఎవరు బిగ్ అయితే వాడిని ప్రింట్ చేసేస్తాం. అంతేనా? ఓకే, N2 ఈజ్ బిగ్. ఓకే, వీడు N2 వాడు బిగ్ అయితే N2 ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసేస్తాం. రైట్, నెక్స్ట్. అయిపోయిందా ప్రోగ్రామ్? N3 ఉంది ఇంకా. అంటే ఈ నెక్స్ట్ స్టెప్కి ఎప్పుడు వెళ్తాం? ఇది ఫాల్స్ అయితే వెళ్తాం. ఇది ఫాల్స్ అయితే ఇంకేంటి? ఇక్కడ N1 ఫిల్టర్ చేసేసావు, ఇక్కడ N2 ఫిల్టర్ చేసేసినావు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఎల్స్. రెండు అయిపోతే ఇంకేముంది? మూడోది, ఫంక్షన్కి వెళ్ళావు, లేటుగా వెళ్ళావు, బిర్యానీ అయిపోయింది, రోటీ అయిపోయింది, ఓన్లీ వైట్ రైస్ ఉంది. ఏం తినొస్తావు? ఆప్షన్ లేదు ఇంకా. అంతేనా? N1 అయిపోయింది, N2 అయిపోయింది, ఇంకేముంది నీ దగ్గర? N3. సో ఏం చేస్తావు? ప్రింట్ N3 ఈజ్ బిగ్. క్లియర్? ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? ఓకే, మీ టాస్క్ ఏంటంటే గ్రేటెస్ట్ ఆఫ్ 4 యూనిక్ నంబర్. అది రేపటి ప్రోగ్రామ్ మీకు. సో రేపు యూ హ్యావ్ టు డూ దట్. ఓకే, నాట్ నౌ. అర్థమైందమ్మా ప్రోగ్రామ్ అందరికి? ఎస్. సో దిస్ ఇస్ లైక్ ఫిల్టరింగ్ అవుట్ అనమాట. N1ని ఫస్ట్ క్లియర్ చేసేస్తాం, లేకపోతే N2ని క్లియర్ చేస్తాం, తర్వాత లాస్ట్కి N3 అల్టిమేట్గా. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? సో
So what you are using here? And operator. What you are using? And operator. అర్థమైందా? రైట్. సో ఇవన్నీ లాజిక్స్ ఎవరి లాజిక్స్ ఇవన్నీ? ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాజిక్స్. ఓకే, మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జామ్లో ఇస్తాను డెఫినెట్గా. ఎట్ ద టైమ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. రైట్. నెస్టెడ్ ఇఫ్ మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటాం మనం ఫర్ లాజిక్స్లో అన్నిట్లో యూజ్ చేయాల్సింది తప్పదు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి సార్? An if structure inside another if structure. An if structure inside another if structure. ఏ if structure లో అయినా ఇంకొక if structure ని యూజ్ చేయొచ్చు. 1 second. Okay, nested if means an if structure inside another if structure. సో ఏ టైప్ ఆఫ్ if structure అయినా ఇంకొక type లో ఉండొచ్చు అనమాట. ఈవెన్ ఎల్స్లో ఎలిఫ్లో కూడా if structures ఉండొచ్చు. అర్థమైందా? ఎల్స్లో కూడా ఎలిఫ్లో కూడా if structures ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ నెస్టింగ్ అనమాట. సో ఇక్కడ సెపరేట్గా ఫ్లో చార్ట్ సింటాక్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ if structure inside another if structure. Any kind of if structure inside another if structure. Any kind of if structure inside another if structure. And even in elif or else. Even in elif or else. elif లో ఉండొచ్చు, else లో కూడా ఉండొచ్చు, తప్పేది. ఇఫ్ ఎక్కడుందో దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. Is this crystal clear? Yes, any kind of if structure inside any other if structure. And even in elif or else also. Yeah. if structure రాస్తాం కదా, దాని కంబైన్ గా మళ్ళీ ఎల్స్ కూడా ఉంటుందా సార్? if తర్వాత Any if, for example, okay, I'll take you one simple example I'll give you. So suppose if I'm writing if else, ఇదేం స్ట్రక్చర్ అమ్మా? if else structure, అవునా? This is if else structure, isn't it? Now you can have if also here. You can have if else also. You can have if elif else also. Right? In the same way, else కింద if ఉండొచ్చు, if else ఉండొచ్చు, if elif else కూడా ఉండొచ్చు. Am I clear? Yes? Okay. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను if elif else రాశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముండొచ్చు? if ఉండొచ్చు, if else ఉండొచ్చు, if elif else కూడా ఉండొచ్చు. Same thing here also. Same thing here also. Hope you are understanding my points. Yes. So what is the basic understanding here? Any if structure can be inside another if structure. Any if structure inside another if structure. Clear or not? Pakka. So what we are talking about here? Nested if. ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఈ ఇఫ్ పని ఇఫ్ చేసుకుంటుంది, ఎల్స్ పని ఎల్స్ చేసుకుంటుంది, దాంట్లో ఉన్న ఇఫ్ పని ఇఫ్ చేసుకుంటుంది. నెస్టింగ్ చేస్తున్నాం అంత. అర్థమైందా? Is that clear? Okay. So we will have one simple example. Fine example ne using nested if చేద్దాం. Program. Okay, otherwise I'll give that to you only. Program for finding whether a number is divisible by 3, 5. Okay, so whether a number is divisible by 3, 5. Okay,
first I will start with taking a number. N is equal to int of input of enter a number. సార్ మళ్ళీ ఇంటికి వచ్చేసారు ఏంటి? బికాస్ రిక్వైర్మెంట్ని బట్టి మీద ఉంటుంది అనమాట. ఇంతకుముందు అమౌంట్ రిక్వైర్మెంట్ కాబట్టి ఫ్లోట్లోకి వెళ్ళాం. ఇక్కడ మళ్ళీ సింగిల్ నెంబర్, దట్ ఈస్ వై వీ కేమ్ బ్యాక్ టు ఇంట్ అగైన్. మన ప్రోగ్రామ్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అనమాట. am I clear? ఓకే. సో n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమందాము, ఇఫ్ n mod 3 is equals to 0. Okay, otherwise you can go for 5. If n mod 5 equals to 0, better first we'll keep the small one only. ఏదైనా పెట్టచ్చు, తప్పేం లేదు. రైట్. ఇప్పుడు ఒక నంబర్ n అనేది ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇచ్చాడు అనుకుందాం. సో 15 mod 3 equals to 0, correct or not? Correct. So correct means what I will do, I will also check with 5. I will also check with 5. 3 తో డివైడ్ అయింది, నేను మళ్ళీ 5 తో కూడా చెక్ చేస్తున్నాను. రైట్. సో 5 తో కూడా డివైడ్ అయింది అనుకుందాం. అనుకుంటే ఏమనాలి, ప్రింట్ who is divided, n, కామా, ఈ కామా అర్థమైందమ్మా రూల్ మీ అందరికి? n is divided by 3, 5. 3, 5. Is this clear? ఓకే. నెక్స్ట్ n 3 తో డివైడ్ అయింది కానీ 5 తో అవ్వలేదు. 5 తో అవ్వలేదు. అప్పుడు ఎవరికి ఎల్స్ రాయాలి నేను? ఇన్నర్ ఇఫ్ కి ఎల్స్ రాయాలి. ఎల్స్ ప్రింట్, అర్థమవుతుందా పాయింట్? n is divided by 3 but not by 5. It is divided by 3, okay, but it is not divided by 5. Clear? Understood? If లో if else. Clear or not? Okay. ఇప్పుడు వచ్చేసిందా ఆన్సర్? 15 ఇచ్చాం. 15 ఇస్తే ఆన్సర్ వచ్చేసిందా? సపోజ్ 18 ఇచ్చాను. 18 ఇస్తే ఏమైంది, దీంతో డివైడ్ అయింది, దీంతో డివైడ్ అవ్వలేదు. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్? డివైడెడ్ బై 3 and 20. నౌ ఐ గేవ్ 25. ఇట్లా మనం అందాజ నంబర్స్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా కూడా ఇది ఒక అప్రోచ్. ఇందాక వరకు ఏంటి, వేరే అప్రోచ్. ఇప్పుడు అట్ దట్ సేమ్ టైం వీఆర్ క్యాల్కులేటింగ్ ద కేసెస్. అర్థమైందా? ఇంతకుముందు ప్రోగ్రామ్ రాసి కేసెస్ చెక్ చేశారు, ఇప్పుడు రాస్తున్నాయి. సో నౌ వీఆర్ స్లోలీ బికమింగ్ ఎక్స్పర్ట్స్. అట్లా మనం కొంచెం మార్చాము అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నా నేను, 25 mod 3 కరెక్టా రాంగా? రాంగ్. సో రాంగ్ అంటే ఇవాళ గురువారం ఓకే. ఓకే. సో నౌ ఇప్పుడు ఏమంటున్నాము, 25. సో 25 mod 3 equal to 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఐ హ్యావ్ టు గో టు ఆల్టర్నేట్ ఆఫ్ ఇఫ్. సో ఎలిఫ్ లేదు సార్, ఎల్స్లోకి వెళ్దాం. ఎల్స్లో కూడా ఇఫ్ ఉండొచ్చు అని చెప్పాను కదా. సో ఎల్స్ ఏముంటుంది నెక్స్ట్ కేస్? 5 తో డివైడ్ అవుతుందేమో చెక్ చేయండి. ఇఫ్ n mod 5 equals to 0. సరే ఎలిఫ్ పెట్టి రాయొచ్చు కదా, ఇది రాయొచ్చు, నో ప్రాబ్లం, మన ఇష్టం. బట్ ఐ వాంటెడ్ టు షో అనమాట. ఎస్, ఎల్స్ ఇఫ్ n mod 5 equals to 0. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి చెప్పండి? ప్రింట్ n is divided by 5 but not by 3. అంతేనా? n 5 తో డివైడ్ అవుతుంది కానీ 3 తో కాదు, ఎందుకంటే 3 ఫెయిల్ అయింది. ఇస్ దిస్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎల్స్. ఇక్కడ 3 ఫెయిల్ అయింది, ఇక్కడ 5 ఫెయిల్ అయింది.
Take some number, something like 39. So 39, 37. 37 ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై, నాట్ డివైడెడ్ బై 3,5. అర్థమైందా? Yes or no? Is this crystal clear or not? Pakka? So in this way you are going to get the things. So you take one number. Suppose first number ఏం తీసుకున్నాం 15. 15కి ఏమొచ్చిందమ్మా ఆన్సర్? ఇప్పుడు మనం కూడా అనుకున్నాయని ఇక్కడ ప్రోగ్రామ్లో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ నంబర్ 18 divided by 3, divided by 3 but not by 5, right? మళ్ళీ ఎంటర్ నంబర్ 25 ఏమంటుంది? డివైడెడ్. ఫ్లో అర్థమైందా లేదా? ఫ్లో అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, నెక్స్ట్ ఎంటర్ నంబర్ 29 నాట్ డివైడెడ్ బై 3 or 5. అర్థమైందమ్మా? everyone clear with the logic? Yes or no? Now you are confident with the logics? కాన్ఫిడెంట్ ఉన్నారా? కొంచెమైనా పెరిగిందా, తగ్గిందా? తగ్గదు అని నా ఫీలింగ్. తగ్గితే నేనేం చేయలేదు. ఇప్పుడు తగ్గినా నేనే చేయాలి కదా. ఓకే, నేనే చేస్తాను. తగ్గింది అని చెప్పండి, స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. ఓకే, పెరిగింది కదా, వెరీ గుడ్. రైట్. ఓకే, సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే లార్జెస్ట్ ఆఫ్ త్రీ నంబర్స్ యూజింగ్ nested if. Start.
గోపి చేసావా? ఐడియా వస్తుందా లేదా? ఐడియాస్ వస్తున్నాయా? జ్యోతి అను అవును సార్. కోమలి జ్యోతి. కోమలి ఐడియాస్ వస్తున్నాయా లేదా? వస్తున్నాయా? Sir, you can complete the program. So tomorrow we'll talk about shortcut. రేపు కొన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్తాను, ఎల్లుండి ఎగ్జామ్. ఓకే, సో కొన్ని మళ్ళీ అన్ని మిక్స్చర్. ఇఫ్ కొన్ని ప్రోగ్రామ్ నేను రేపు డిస్కస్ చేస్తాను, అన్ని లాజిక్స్. ఎల్లుండి యూ విల్ హ్యావ్ ఏ ఓన్లీ ప్రోగ్రామ్స్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ ఇంకా అవసరం లేదు. ఓకే, ఓన్లీ ప్రోగ్రామ్ క్వశ్చన్ 10 ఇస్తాను. సో దిస్ టైమ్ ఎవ్రీ వన్ షుడ్ రైట్. లాస్ట్ టైం మిస్ అయినట్టున్నారు ఒక ఇద్దరు. ఓకే, సాటర్డే రోజు ఎగ్జామ్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఆన్లైన్ ఓకే, ఆఫ్లైన్ అయినా ఓకే. సో మీరు రోజు క్లాస్కి ఆన్లైన్ రావడం ఇంపార్టెంట్, ఎగ్జామ్ మీ ఇష్టం. సో దట్ యూ కెన్ టేక్ ఏ కాల్, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరు రాస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాను మీకు, లేకపోతే ఇచ్చేవాడిని కాదు. ఆఫ్లైన్ రమ్మనేవాడిని. ఓకే, థ్యాంక్ యూ. టుమారో కాదు, ఎల్లుండి ఎగ్జామ్. రేపు విల్ డిస్కస్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. మీ కిడ్స్కి హాలిడేనా సాటర్డే?